ఏఐ సమ్మిట్ వద్ద చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టిన కేసులో ముగ్గురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ఢిల్లీ పోలీసులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి వారి వాహనాలను సిమ్లా సమీపంలోని షోగి సరిహద్దు వద్ద సీజ్ చేశారు. రోహ్రు రిసార్ట్లో ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని బలవంతంగా తీసుకువెళ్లిన 15 నుంచి 20 గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని సిమ్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. రిసార్ట్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా లాక్కెళ్లారని పేర్కొన్నారు. ట్రాన్సిట్ రిమాండ్ లేకపోవడంతో సిమ్లా, సోలాన్ జిల్లాలో 3 వాహనాలను అడ్డుకున్నామని హిమాచల్ ప్రదేశ్ పోలీసు వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఈ ఆపరేషన్ నిర్వహించారని ఆరోపించాయి. ఈ నెల 20న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టిన కేసులో ముగ్గురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను రోహ్రులో అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందేందుకు వెళుతుంటే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.